హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అన్నంతో పాటు చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలోకైనా తినొచ్చు. క్యాప్సికమ్ మసాలా కూరకి క్యాప్సికమ్ 3 తీసుకున్నాను, ఈ సైజువి. ఇవి 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయి. క్యాప్సికమ్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, లావు ముక్కల కంటే కూడా. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కూరకి గ్రేవీ కోసం చిన్న మిక్సీ జార్లో వేయించిన వేరుశనగుళ్ళు 3 స్పూన్లు. ఇవి నేను నూనె లేకుండా దోరగా వేయించుకున్నానండి. ఒకవేళ నూనె వేసైనా కూడా వేయించుకోవచ్చు. 2 స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక ఎండుమిరపకాయ వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా ఉండకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నాను. 1 టమాటో సరిపోతుంది. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కూడా ఉండకూడదండి, అలాగే ఇలాగా కొంచెం గట్టిగా ఉండాలి, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వేరుశనగుళ్ళు, కొబ్బరి, టమాటో పేస్ట్ ఉంది కదా, ఇదంతా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా దగ్గర పడినట్టు అవుతుంది, అలా వస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. కొంచెం రంగు కూడా మారుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1 స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, నూనె ఇలా పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. వెంటనే నీళ్లు పోయకూడదు, ఎందుకంటే కాస్త పచ్చివాసన పోయిన తర్వాత నీళ్లు పోసుకుంటే కూర బాగుంటుంది. క్యాప్సికమ్తో మన ఛానల్లో అంతకుముందు కూడా క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై పెట్టాను, అది కూడా చాలా బాగుంటుంది. పొడి పొడిగా, ఎటువంటి మసాలాలు లేకుండా. కావాలి అనుకుంటే అది కూడా చూడండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు వేసుకున్నానండి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్యాప్సికమ్ మనకి చాలా త్వరగా ఉడుకుతుంది, అస్సలు టైం పట్టదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అలాగే ఈ కూరకి ఇంకా పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఏ మసాలా కూర అయినా సరే అంతే. క్యాప్సికమ్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, క్యాప్సికమ్ మసాలా కూర తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంతో పాటు పుల్కా, ఫ్రైడ్ రైస్, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. పాలకూర పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా మనం పాలకూరతో పప్పు, కూరలు చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా పచ్చడి కూడా చేసి చూడండి, నిజంగా అమృతంలా ఉంటుంది. పాలకూర పచ్చడికి పాలకూర 3 కట్టలు తీసుకున్నానండి. పాలకూరని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కాస్త తడి ఆరనివ్వాలి. తడి ఆరాక పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి
నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, స్పూనున్నర మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఒకవేళ మీకు శనగపప్పు వద్దు అనుకుంటే 2 స్పూన్ల మినప్పప్పు వేసుకోవచ్చు. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. నేను 20 కాయలు తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను 3 కట్టల పాలకూర తీసుకున్నాను కదా, ఆ మాత్రం కారం పడుతుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి పచ్చిమిర్చితో చేసేదానికంటే కూడా ఎండుమిర్చి అయితేనే బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో పాలకూర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పాలకూర వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. నేను తీసుకున్న పాలకూర కట్టలు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. పెద్దగా ఉంటే కనుక 2 కట్టలు అయితే సరిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అందులోని 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా మెత్తగా ఉండాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయంత చింతపండుని నానబెట్టి నీళ్ళతో సహా వేసుకోవాలి. చింతపండు కాస్త ఎక్కువే పడుతుంది. అలాగే 4 వెల్లుల్లి రేఖలు, మనం ముందుగా వేయించుకున్న పాలకూర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తని పేస్ట్ లాగా ఉండకూడదు. అలాగే మీకు ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు కూడా ఎక్కువ పట్టవు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 4, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర రోల్ ఉంటే గనక ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే ఆకు బాగా తడిగా ఉన్నప్పుడు పచ్చడి చేసేసారనుకోండి, మరీ మెత్తని పేస్ట్ లాగా ముద్దగా ఉన్నట్టు ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి, పాలకూర పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నం, టిఫిన్స్లోకి తినచ్చు. అసలు పాలకూరతో చేశారంటే నమ్మరు, అంత బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. గోరుచిక్కుడుకాయ కొబ్బరికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ కొబ్బరికారానికి గోరుచిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. గోరుచిక్కుడుకాయల్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఇది కూర క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలి. గోరుచిక్కుడుకాయలు ఉడికించుకోవడానికి తగినన్ని నీళ్లు పోసి ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 అర స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే వీటికి ఉప్పు సరిగ్గా పట్టదు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. కాకపోతే లేతగా ఉన్నాయనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి. అలా చూసి ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా గిన్నెలోకి వార్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కారం చూద్దామండి. కొబ్బరి కారం కోసం చిన్న మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీలకర్ర, 5 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి ముక్కని క్యారెట్ తురుమేది ఉంటుంది కదండి, దాంతో తురుముకున్నాను. లేదా మీరు ముక్కల్లా కట్ చేసైనా వేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 5-6 వెల్లుల్లి రేఖలు వేసి ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. మనకి కొబ్బరి కారం తయారైంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
నూనె వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ముందే వేసేస్తే కరివేపాకు మాడిపోయినట్టు అయిపోతుందని ఇలా చివర్లో వేసాను. చూడండి, కరివేపాకు కూడా ఇలా వేగింది కదా, ఇలా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వెంటనే కొబ్బరికారం వేయకూడదండి, కాస్త మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరికారం వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి 1-2-3 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇదే కూరని కొబ్బరి కారానికి బదులుగా ఇలా గోరుచిక్కుడుకాయ ముక్కలు మగ్గిన తర్వాత శనగపిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందండి, శనగపిండితో చేసింది కూడా. మనం గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, అయినా కూడా మళ్ళీ కాస్త వేసుకోవాలి, లేదంటే ఉప్పు సరిపోదు. చూడండి, 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారం తయారైంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది అన్నంతో పాటు చపాతీలోకి కూడా తినచ్చు. అలాగే ఈ కొబ్బరి కారానికి కాంబినేషన్గా ఏదైనా చారు కానీ, మజ్జిగ చారు, రసం ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఈరోజు మన వీడియోలో బంగాళదుంప ఉల్లికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బంగాళదుంపతో చాలా రకాల కూరలు చేస్తూనే ఉంటాం కదండి. ఎప్పుడూలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బంగాళదుంప ఉల్లికారానికి బంగాళదుంపలు మీడియం సైజ్వి 3 తీసుకున్నాను. బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను విడిగానే ఉడికించానండి, కుక్కర్లో కాదు. ఇప్పుడు ఉల్లికారం చూద్దాము. మిక్సీ జార్లో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 8 కాయలు, ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 5, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి, పోపు ఇలా సగం పైన వేగింది కదా, సగం పైన వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లికారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదండి, ఆ నీరంతా పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇంకా మనం ఎర్రకారం వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. రంగు కూడా పూర్తిగా మారుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనకి ఆ బంగాళదుంప ముక్కలకి ఉప్పు, కారం చక్కగా పడుతుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఎటువంటి హడావులు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. నేను 6 నిమిషాలు మగ్గించానండి. 6 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, బంగాళదుంప ఉల్లికారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది, రుచి కూడా కొత్తగా ఉంటుంది. అలాగే మీరు కావాలి అనుకుంటే కూర కాస్త చల్లారేక నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈ కూరతో పాటు సైడ్ డిష్గా రసం కానీ, మజ్జిగ చారు కానీ ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ కూర అన్నం, చపాతీతో పాటు దోశకు కూడా తినచ్చు. నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.